నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో తీవ్ర రాజకీయ ఉత్కంఠత నెలకొంది. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హామీల అమలుపై నిలదీసేందుకు ఆయన స్వగ్రామం అంకాపూర్లోని ఇల్లును ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. రూపాయికే వైద్యం, ఆర్మూర్ అభివృద్ధి నిధులపై ప్రశ్నించేందుకు సిద్ధమైంది. దీనికి కౌంటర్గా టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇల్లు ముట్టడిస్తామని బీజేపీ నేతలు ప్రకటించారు. పరస్పర సవాళ్లతో రంగంలోకి దిగిన పోలీసులు ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఇరువైపులా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ భానుమతి. ఇటు నిజామాబాద్ జిల్లాలో ఆర్మూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీల మధ్య రాజకీయ ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. కాంగ్రెస్ ఇచ్చినటువంటి చెలో అంకాపూర్ పిలుపు, దానికి ప్రతిగా బీజేపీ కూడా శ్రేణులను సమీకరించాలని కూడా పిలుపునివ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నివాసం వద్ద కూడా భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు ఆర్మూరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా బిఎన్ఎస్ సెక్షన్ 163 అమలు చేస్తూ ఆర్మూరు సబ్ డివిజన్ పరిధిలో కూడా ఆంక్షలు విధించారు. అయితే కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీజేపీ పార్టీల మధ్య ప్రతి సవాళ్లతోటి స్థానిక రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి రూపాయికే వైద్యంతో పాటు ఇటు సొంత డబ్బులతోటి ఇళ్ల నిర్మాణం వంటి హామీలను ఆర్మూరు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇప్పటి వరకు నెరవేర్చలేదంటూ కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శల దాడికి దిగారు. ఇందులో భాగంగా నేడు చలో అంకాపూర్ కార్యక్రమానికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. మరోవైపు కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలను స్పందించినటువంటి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకుంటూ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ నేతలపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ నేతలు వస్తే రాజకీయంగానే సమాధానం చెప్తానని చెప్పేసి ప్రకటించారు. మరోవైపు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా బీజేపీ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేయడంతో ఆర్మూర్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ప్రస్తుతం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి ఆర్మూర్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి ఇటు 163 బిఎన్ఎస్ సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి వస్తే ఊరుకునే లేదని చెప్పేసి బీజేపీ నేతలు కూడా హెచ్చరిస్తున్నారు. చలో అంకాపూర్ నేపథ్యంలో ఇరు పార్టీల నాయకులు పోటాపోటీగా సిద్ధమవుతుండటంతో పోలీసులు ముందస్తు అరెస్టులు కూడా చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంకాపూర్లోని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నివాసం వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. అయితే ఆర్మూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇరు పార్టీల ముఖ్య నేతల కదలికలపై కూడా నిఘా ఉంచారు. ఆర్మూరు సబ్ డివిజన్ పరిధిలో కూడా తీవ్ర ఆంక్షలు, ధర్నాలు, ర్యాలీలు, గుమిగూడడం వంటి ఆంక్షలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. 163 బిఎన్ఎస్ సెక్షన్ అమలు చేస్తున్నారు. ప్రస్తుతం అంకాపూర్ గ్రామంతో పాటు ఆర్మూరు పట్టణంలోని పరిస్థితి పూర్తిగా పోలీసుల ఆధీనంలో ఉంది. కాంగ్రెస్ ఇచ్చినటువంటి చెలో అంకాపూర్ పిలుపు, దీనికి సంబంధించి ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూ పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఇటు ఆర్మూరు డివిజన్ పరిధిలో ఉన్నటువంటి బీజేపీ శ్రేణుల కదలికలతో పాటు కాంగ్రెస్ శ్రేణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరిస్థితిని అదుపులో ఉంచుతున్నారు. మొత్తం మీద ఆర్మూరు నియోజకవర్గంలో కూడా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనికి పోలీసులు కూడా హై అలర్ట్ లో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇటు పోలీసు బలగాలు మోహరించడంతో పాటు ఇటు రాకేష్ రెడ్డి నివాసంతో పాటు మహేష్ కుమార్ గౌడ్ నివాసం వద్ద కూడా భద్రతను కూడా పెంచారు. గ్రామంలోకి వచ్చేటటువంటి మార్గాల వద్ద కూడా చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసి పరిస్థితిని పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. గ్రామానికి వచ్చేటువంటి ప్రధాన రహదారుల వద్ద కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను కూడా తనిఖీలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే మొత్తం ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీల అమలు చేయడం లేదని చెప్పేసి ఇచ్చినటువంటి ఏదైతే హామీలో నెరవేర్చలేదని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి రాకేష్ రెడ్డి కూడా రాజకీయంగా సమాధానం చెప్తానని చెప్పేసి ఇటు మహేష్ కుమార్ గౌడ్ కూడా బీజేపీ ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి నేతలు కూడా డిమాండ్ చేయడంతో ఇటు రాజకీయాలు మొత్తం మీద చూసుకుంటే ఆర్మూర్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. అయితే ముందస్తుగా ఇటు ఇరు పార్టీల నాయకులకు కూడా పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు.
ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులో ఉంది. దీనికి సంబంధించి కూడా నిరంతరం పోలీసులు కూడా పర్యవేక్షిస్తూ ఇటు కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు కూడా ఏర్పాటు చేశారు భానుమతి. రైట్, థ్యాంక్ యూ నరేష్.